Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మోస్ట్ అవైటెడ్ సిరీస్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫైనల్ గా మన ముందుకైతే వచ్చేసింది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సీజన్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ప్రతి మండే మార్నింగ్ అయితే రిలీజ్ అవుతుంది. సో వారానికి ఒకే ఒక ఎపిసోడ్ అన్నమాట. సో ఈ సీజన్ 3 మన తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో ఇక్కడే కొంచెం ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. ప్రతి సీజన్ డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ అయితే చెప్పించేవాళ్ళు. సో ఈసారి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు. అది కొంచెం నెగెటివ్ గా అనిపించింది నాకైతే. సో మీకు చూసినప్పుడు మీకేలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే దాదాపు 1 అవర్ లెంత్ ఉన్నాయి ఫస్ట్ ఎపిసోడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఒక రేంజ్ అడ్రినలిన్ రష్ తో కథ అయితే ముందుకు నడుస్తుంది. సో నిజం చెప్పాలంటే సీజన్ 2 మొత్తం కేవలం డ్రామా అలాగే పాలిటిక్స్ కే సరిపోవడంతో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యారు. సో డ్రాగన్స్ ఉన్నా సరే పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ లేవని నాకు కూడా అనిపించింది. సో కానీ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడే ఒక రేంజ్ రాంపేజ్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఇందులో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్లు కానీ, డ్రాగన్ ఫైట్స్ కానీ, అలాగే వార్ సీన్స్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి సీక్వెన్స్ ని కూడా చాలా గ్రాండ్ గా కొరియోగ్రాఫ్ చేసి పిక్చరైజ్ అయితే చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కనిపించే ఆ గ్రాండియర్ మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. సో దీనికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇక యాక్షన్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. సింపుల్ గా ఈ సీజన్ 3 స్టోరీ ఎలా ఉండబోతుందంటే, సో అలిసెంట్ హెల్ప్ చేయడంతో రైనిరా టార్గెరియన్ కింగ్స్ ల్యాండింగ్ ని ఆక్యుపై చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అలాగే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బ్యాటిల్ ఆఫ్ గలెట్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మరిన్ని డార్క్ గా, డేంజరస్ గా, ఇంటెన్స్ గా ఈవెంట్స్ కి దారి తీస్తాయని క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో నాకైతే పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏ కనిపించలేదు. జస్ట్ డబ్బింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడమే నాకు కొంచెం డ్రాబ్యాక్ గా అనిపించింది. సో ఓవరాల్ గా ఈ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. నేనైతే ఎపిసోడ్ కి 4/5 రేటింగ్ ఇస్తున్నాను. సో ఒకే ఒక బాధ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం 1 వీక్ వరకు వెయిట్ చేయాలి. వీలైతే అన్ని ఎపిసోడ్స్ వచ్చాక ఒకేసారి చూడడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్ అయితే. సో నేనైతే వెయిట్ చేయలేను. ఎపిసోడ్ వచ్చినమంటే చూసేస్తాను. ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. నాకు చాలా ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ సిరీస్ ఇది. సో మీకు ఎంతమందికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మరి మీరు ఈ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? సో చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.